లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఎవరు, కుంభకోణంతో లాభపడ్డదెవరు? 3 గంటల విచారణలో విట్నెస్ విజయసాయిరెడ్డి ఏం చెప్పారు? సిట్ ఎంక్వైరీలో ఏం తేలింది? లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డిని 3 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. లిక్కర్ పాలసీపై 2 సమావేశాలు జరిగాయన్న విజయసాయి మొదటి సమావేశం హైదరాబాద్ లో జరిగిందని, విజయవాడలో జరిగిన 2వ సమావేశంలో లిక్కర్ పాలసీపై చర్చించామని సిట్ అధికారులకు తెలిపారు. పాలసీ రూపొందిన మొదటి 3 నెలల తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదన్నారు విజయసాయి. కిక్ బ్యాక్స్ గురించి తనకు తెలియదన్నారు విజయసాయిరెడ్డి. రాజ్ కసిరెడ్డి కంపెనీల పేర్లు బయటపెట్టారు విజయసాయిరెడ్డి. రాజ్ కసిరెడ్డి ఒక 3 కంపెనీలని, వివి స్పిరిట్స్, ఇంకొక 2 కంపెనీలని లీజుకి తీసుకొని, దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకి తీసుకొని, దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి, ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇది రాజ్ కసిరెడ్డి బదులు ఇవ్వాల్సినటువంటి అంశం. రాజ్ కసిరెడ్డి మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు. నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మైండ్ సెట్ ఎలాంటిదో చెప్పారు విజయసాయి. రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. బిగ్ బాస్ ఎవరన్న ప్రశ్నకు తనదైన శైలిలో జవాబిచ్చారు మాజీ ఎంపీ. స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజ్ కసిరెడ్డిని అడగండి. బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు, నిజంగా కూడా నాకు తెలియదు. తాను రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదన్నారు విజయసాయి. సిట్ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానన్న విజయసాయి రెడ్డి తన దగ్గరున్న సమాచారం మొత్తాన్ని చెప్పేశానన్నారు.